యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో ఎన్ని మాటలు విన్నారు? 4 మాటలు విన్నారు. ఆ 4 మీరు నాకు జ్ఞాపకం చేస్తే 5వ మాట నేను మీకు జ్ఞాపకం చేసి వెళ్ళిపోతా. మొదటి మాట యేసు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరయ్యా, వీళ్ళని ఖచ్చితంగా శిక్షించు అని నేనైతే అనేవాడిని. యేసు ప్రభువారు గనక ఆయన దైవ మానవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన క్షమించమన్నాడు. రెండో మాట, మొదటి మాట ప్రార్థనతో బిగించేశాడు, పైకి చూస్తా తండ్రితో మాట్లాడాడు. రెండో మాట పక్కనున్నటువంటి నేరస్తునితో మాట్లాడాడు. మూడవ మాట క్రింద ఉన్నటువంటి తల్లితో మాట్లాడాడు. 4వ మాట ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు. మొదటిసారి తండ్రి అని పిలిచాడు, 4వసారి తండ్రి అనే అర్హతను కోల్పోయాడు గనక ఇప్పుడు ఆయన ఏమన్నాడు? నా దేవా నన్నేలా చేయి విడిచావయ్యా అని చెప్పాడు. ఒక 2-3 సంవత్సరాల క్రితం ఇలాగనే సిలువదారి అని నాటకం వేశారు, డ్రామా వేశారు. యేసు ప్రభువుకు ఒక అతను చాలా చనిపోయాడు, ఇప్పుడు మన సల్మాన్ లాగా. యేసు ప్రభువుకు ఒక అతను అలాగనే మేకప్ వేసి ఆ స్టేజ్ చాలా పెద్దది కట్టారు. స్టేజ్ మీద సిలువ మోస్తానికి యాక్షన్ చేయడానికి ఉంచారు. యేసు ప్రభుని కొరడాలతో కొట్టడానికి ఎవరిని పిలిచినా రావట్లా. డ్రామాలో దేనికైనా ఉంటారు కానీ ఇస్కరియోతు యోధాకు ఉంటారా? అమ్మో మేము యేసు ప్రభుని బట్టి నేను ఉండను అంటారు. కొరడాలతో కొట్టడానికి ఎవరైనా రండిరా అంటే ఎవరు రావట్లా. యేసు ప్రభుని కొట్టాలి అంటే యాక్షనే కదరా, రండి అన్నా కానీ ఎవరు రావట్లా. యేసు ప్రభుని మేము కొట్టం అని. కరుణామడి సినిమా వచ్చినప్పుడు చాలామంది తిట్టేవాళ్ళు తెలుసా? యేసు ప్రభుని కొడుతుంటే ఎవరు అని తిట్టేవాళ్ళు. అలాగా ఎవరు రావట్లా, డ్రామా టైం అయిపోతుంది. ఎవరైనా రండి అంటే యేసు ప్రభువుకి యాక్షన్ చేస్తానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ బామరుది వచ్చాడు. వాళ్ళ బామరుది వచ్చి నేను చేస్తానండి అన్నాడు. మేకప్ వేసుకున్నాడు, ఇక కొరడా తీసుకున్నాడు. స్టేజీ మీద ఇతను సిలువ మోసుకుంటా వెళ్తుంటే ఈ మరి భటుడు కొట్టాలి కదా సిలువతో, సిలువలో మోసేటువంటి యేసుప్రభుని కొరడాతో కొట్టాలి కదా. కొరడాతో కొడుతున్నాడు. కొరడాతో కొడుతుంటే వాడు నిజంగా కొడుతున్నాడు. ఏం చేయాలి? యాక్షన్ చేయాలి, కొట్టినట్టు యాక్షన్ చేయాలి. నిజంగానే కొడుతున్నాడు. ఆ సిలువ మోసుకుంటే ఇటు వెళ్తా వాడికి వెళ్ళి చూశాడు ఒక చూపు. ఆ చివరికి వెళ్ళి ఆ తెర దగ్గర పాస్టర్ గారు ఉన్నాడు. పాస్టర్ గారు, వాడు నిజంగానే కొడుతున్నాడు, నన్ను కొంచెం చెప్పు అన్నాడు. మరలా సిలువ తీసుకొని ఇటు తిరిగాడు. పాస్టర్ గారు చెప్పాడు వాడికి, రే నువ్వు నిజంగా కొడుతున్నావంట, యాక్షన్ చేయంటే, పాస్టర్ గారు నీకేం తెలుసు అండి, వాడు మక్కను కొట్టే విధానం, వాడు మక్కనెట్టు కొడతాడో మాకు తెలుసండి. అప్పుడు ఎంత చెప్పినా వాడు వింటలా. ఇప్పుడు ఆ దెబ్బ రుచి ఏంటో వాడికి తెలియాలి, అందుకే నేను చూపిస్తున్నా. అరే వద్దురా, అటు కొట్టకూడదు, యాక్షన్ అది అంతే అన్నాడు. యాక్షన్ చెయ్యి అన్నాడు. సరే చూస్తానులేండి అనుకుంటా వెళ్ళాడు. ఆ చివరికి వెళ్ళేటప్పుడు మరలా కొడుతుంటే యేసు ప్రభు సిలువ మోసాయని అంటున్నాడు. రే సిలువ కింద పెడితే నీ అంతు తేలుస్తా అంటున్నాడు. పాస్టర్ గారు అన్నాడు, రే నువ్వు ఇక్కడ యేసు ప్రభువురా, నువ్వు యేసు ప్రభు అట్లా అనకూడదు అంటే వాళ్ళకి చెప్పండి నిజంగా కొడుతున్నాడు నన్ను. యేసు ప్రభు వారి సిలువకు ముందు కొరడా శిక్ష ఉంది, సిలువ శిక్ష ఉంది. కానీ యేసు ప్రభువుతో ఆ 2 మార్చబడ్డాయి. వాటి తీరి మారింది. కొరడాలు వాటికి ఎముకలు పెట్టారు, సీసం పెట్టారు. అవి శరీరంలో నాటితే లాగితే చర్మం చీల్చుకుపోతున్న కండతో సహా. సిలువ కూడా అంతకుముందు టీ ఆకారం ఉండేది, ఇప్పుడు నిలువుగు పెంచారు. ఆయనకి సిలువలో కూడా విశ్రాంతి లేదు. తలవాల్చడానికి మనిషి కుమారుడికి స్థలం లేదు అని చెప్పిన మాట నెరవేర్చబడింది. మొదటి మాట తండ్రితో మాట్లాడాడు, రెండవ మాట నేరస్తునితో మాట్లాడాడు, మూడవ మాట ఎవరితో మాట్లాడాడు? తల్లిని, కింద ఉన్నటువంటి తల్లిని.
తల్లితో మాట్లాడిన మాటలో హృదయం ద్రవించిపోద్దో తెలుసా? తల్లితో మాట్లాడిన మాటలో సిలువలో ఉన్నటువంటి ప్రభువు ఆయన వేదన చెందుతూ ఉంటే ఆయన పాదాలు ఎవరో తాకుతున్నారు. యేసు ప్రభు సిలువ అలాగుంటే యేసు ప్రభు పాదాలు ఈ లెవెల్లో ఉన్నాయి. బాధలో శ్రమలో ఉన్నటువంటి కుమారుడిని ఏ తల్లి అయినా హత్తుకొని ఉండాలనుకుంటుంది, ఒళ్ళో పెట్టుకోవాలనుకుంటుంది. ఈ మధ్యకాలంలో పిల్లలకి జ్వరాలు వచ్చినాయి, చిన్న తల్లో పెద్ద తల్లో పోసిందని. ఆ జ్వరం వచ్చినప్పుడు ఆ పిల్లలు వాళ్ళు ఏలబడిపోతున్నారు అనుకో, ఏలబడిపోతుంటే తల్లి హృదయం స్రవించిపోద్దో తెలుసా? ఒళ్ళో బండేసుకొని ఆ తల్ల నిమ్మురుతూ, నీకేం కాదమ్మా, నీకేం కాదయ్యా, నేను ఉన్నానురా అంటూ ఉంటుంది. తల్లి ప్రేమ అది. తల్లి ప్రేమను శంకించకూడదు ఎప్పుడూ కూడా. పిల్లలు తల్లుల్ని కపటంతో ప్రేమిస్తారు, కానీ ఏ తల్లి తండ్రి పిల్లల్ని కపటంతో ప్రేమించరు. సిలువలో వేదన చెందుతున్నటువంటి యేసు ప్రభు వారి పాదాలు ఎవరో తాకుతున్నారు. ఆ స్పర్శ ఆయనకి తెలుసు, ఆ స్పర్శ ఆయనకి తెలుసు. ఎవరో ముద్దు పెట్టుకుంటున్నారు. పాదాలు ముద్దు పెట్టుకోగలిగినంత ప్రేమ ఎవరికి ఉంటుందండి? ఎవరికి ఉంటుంది? తల్లి మాత్రమే. ఆ ప్రేమ, పాదాలు ముద్దు పెట్టుకునే ప్రేమ, నిజముగా ప్రేమించింది. కుమారుడు క్రిందకు చూశాడు, అలాగా సిలువలో మేకులతో వేలాబడుతూ క్రిందకు చూస్తే తల్లిని పిలిచాడు. అమ్మా అన్నాడు. అమ్మా అమ్మా అంటే ఆ పాదాలను ముద్దు పెట్టుకుంటా, అయ్యా నిన్ను నేను కౌగిలించుకోలేకపోయానురా, నీ గాయాలు నేను ముద్దు పెట్టుకోలేకపోయాను, నీ ఒళ్ళంతా నేను స్పర్శించాలనుకున్నాను, వీలుగాలేదు, నీ పాదాలే నాకు అందుతున్నాయి అని పాదాలు ముద్దు పెట్టుకుంటున్నా తల్లి కుమారుని పిలుపు విని పైకి చూసింది. అప్పుడు కుమారుడు అంటున్నాడు, అమ్మా ఇడిగో అమ్మా నీ కుమారుడు, ఇడిగో. ఏం చేయగలవమ్మా ఇప్పుడు నువ్వు ఏడ్చి? రక్తమయమైపోయినటువంటి దేహముతో ఉన్న కుమారుడు తల్లిని పిలిచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటే ఏ తల్లి హృదయం కఠిన పడుతుంది చెప్పండి? కఠినాత్ములు కూడా కరిగిపోయే సందర్భం అది. ఇదిగోమ్మా నీ కుమారుడు, నువ్వు రక్షించగలవా? రక్షించలేవు. 10,000 మందిలో గుర్తింపదగినటువంటి స్వారూప్యమైంది. ధవలవర్ణుడు రత్నవర్ణుడుగా మారిపోయాడు. కొరడా దెబ్బలు చీల్చివేసిన శరీరాన్ని. ఇదిగోమ్మా నీ కుమారుడు అంటే ఆ తల్లి హృదయం ఎంతగా ద్రవించిందో మనం వర్ణించలేం. ఎవరు వర్ణించలేడు. అంతగా తలడిల్లిపోతున్న తల్లిని కుమారునికి అప్పగించాడు. యోహోనుకి ఇదిగో నీ తల్లి, ఇక నుంచి బాధ్యత నీదే అని అప్పగించాడు. 4వ మాట తండ్రి అన్నాడు, నా దేవా నా దేవా. మొదటగా తండ్రి అన్నాడు, ఇప్పుడు దేవా అంటున్నాడు. తండ్రి అనే అర్హతను, కుమారుడనే అర్హతను కోల్పోయాడు. ఇప్పుడు మన పాపములు ఆయన మీద వేయబడి పాపముగా చేయబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, నా దేవా నా దేవా. ఒక విషయాన్ని మనం గమనించాలి. మొట్టమొదటిసారి సిలువలో ఉన్న యేసు ప్రభు పైకి చూడగానే సింహాసనం కనపడుతుందంట. దేవునికి స్తోత్రం. సింహాసనం మీద తండ్రి కూర్చొని ఉన్నాడు. తండ్రి ఇప్పుడు ఆ సింహాసనం మీద ఉన్న కుమారుడు, తండ్రి కుమారుడిని చూస్తున్నాడు. మరొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే 12 గంటలకల్లా దేశమంతా చీకటైపోయింది. 4వ మాట చీకటిలోనే మాట్లాడుతున్నాడు. 5వ మాట, 6వ మాట, 7వ మాట చీకటిలోనే మాట్లాడాడు. మరి ప్రజలకు ఎలా చూశారు, ఎలా వినపడ్డది, ఎలా కనపడ్డది అంటే పరలోకము నుండి కుమారునికి సమీపాన తండ్రి దిగి వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సింహాసనపు
ఆ మహిమ కాంతి సిలువ మీద పడింది. సిలువను అందరూ చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. సిలువ ప్రజలకు కనపడుతుంది. సిలువ అందరూ చూస్తున్నారు. సిలువ మీద ఉన్న ప్రభు అందరికి కనపడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట వారందరూ చూస్తున్నారు. నా దేవా, నన్నెందుకయ్యా చేయి పిడిచావు? నువ్వు చేయి విడవబట్టే కదా నేను ఈ స్థితిలోనికి వచ్చాను అన్నాడు. యెషయా గ్రంథంలో మనకు తెలుసు, కుమారుని నలగొట్టుటకు తండ్రికి ఇష్టమైంది అన్నాడు. తండ్రి చూస్తానే ఉన్నాడు. నువ్వు ఒప్పుకొని వెళ్ళావు కదరా కుమారుడా, అనుభవించాలి. నువ్వు అనుభవిస్తేనే మనిషికి రక్షణ. ఇప్పుడు 5వ మాట ఏమన్నాడంటే, నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. అదేనా నేను చెప్పాల్సింది? అదే కదా. ఇప్పుడు నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. ఈయన చాలామంది అనుకుంటారు ఆత్మీయ దాహము అనుకుంటున్నారు. కాదు కాదు. నిన్నటి దినం నుండి మనం చూస్తున్నాం, గెత్సెమనే తోటలో నుండి కైఫా ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ కూడా అన్యాయపు తీర్పు చేశారు. పిలాతు ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ కూడా అన్యాయపు తీర్పు. హేరోదు దగ్గరికి పంపించారు. అక్కడ కూడా అన్యాయపు తీర్పే. మరలా పిలాతు దగ్గరికి వచ్చాడు. అక్కడ అన్యాయపు తీర్పే. ఉదయం 6 గంటలకు ఆఖరి తీర్పిచ్చేసి మీరు సిలువేసుకోపోండి అని పంపిస్తే 6 గంటల నుండి 9 గంటల వరకు 3 గంటల వీధులన్నిటిలో తిప్పారు. వీధుల్లో తిప్పారు. 9 గంటలకు మేకులతో కొట్టి సిలువను నిలబెట్టారు. రాత్రి నుండి ఇప్పటి వరకు ఆయనకు గుక్కెడు నీళ్ళు ఇచ్చిన వారు ఎవరూ లేరు. నిజంగానే ఆయన శరీరంలో రక్తమంతా వెళ్ళిపోయింది. కొరడాలతో కొట్టినప్పుడే రక్తం వెళ్ళిపోయింది. గెత్సెమనే తోటలో ప్రార్థించినప్పుడే ఆయన శ్వేతరంధ్రములో నుండి రక్తము స్రవించింది. ఇప్పుడు సిలువలో కొట్టినప్పుడు రక్తమంతా వెళ్ళిపోయింది. ఈ మాట మాట్లాడే సమయానికి యేసు ప్రభు శరీరంలో 99% రక్తమంతా వెళ్ళిపోయిందంట. అలా శరీరంలో రక్తం వెళ్ళిపోతే దావద్రి వస్తుంది, దాహం వస్తుంది చాలామందికి. యేసు ప్రభు వారికి ఆత్మీయ దాహం కాదు, ఇక్కడ శరీర సంబంధమైన దాహముతోనే ఆయన అన్నాడు, నేను దప్పికొనుచున్నాను అన్నాడు. వాళ్ళందరూ ఎగతాళి చేశారు, హేళన చేశారు. ఏమైనా తెలుసా, ఈడెవరినో పిలుస్తున్నాడు, ఏలి ఏలి అంటున్నాడు అన్నారు. ఇది అరమిక్ భాషలో ప్రభువు పిలిచాడు. వారందరూ అనుకుంటున్నారు మొన్న పర్వతం మీద ఏలియాతో మోషతో మాట్లాడాడంటగా, ఇప్పుడు ఏలియాని పిలుస్తున్నారని దుర్భాషలాడారు, హేళన చేశారు. ఏలియా వచ్చానికి నీళ్ళు ఇస్తాడని చూద్దాం అంటున్నారు. కానీ యేసు ప్రభు వారు నిజంగానే దాహము కొన్నాడు. ఏమిటి ఆ దాహం అంటే శరీర సంబంధమైన దాహం. ఒకప్పుడు ఈయనే సమరయ స్త్రీతో ఏమన్నాడు, నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎవడనో దప్పికొనడు అన్నాడుగా. మరి అదే జీవజలం ఈయన కూడా తాగొచ్చుగా. ఇప్పుడు ఈయన దేవుడు కాదు, పరిపూర్ణమైన మానవుడు, బాధను శ్రమను అనుభవిస్తున్న మానవుడు, పాపికి రక్షణ కలిగిస్తున్నటువంటి పరిపూర్ణమైన మానవుడు. నిజంగానే దాహం కొన్నాడు. సమరయ స్త్రీకి నీళ్ళు ఇస్తానన్నప్పుడు ఆయన దైవ మానవుడు. ఇప్పుడు ఈయన పరిపూర్ణమైనటువంటి మానవుడుగా ఉన్నాడు, దప్పికొంటున్నాడు. దప్పిక నిజంగానే ఆయన దాహముతో అల్లాడాడు. మనం పాట పాడతాం కదా, అది కాదు, నాలుక ఎండెన్ను దాపిగొని కేకలు వేసెను దాహమని, నాలుక ఎండెన్ను దాపిగొని కేకలు వేసెను దాహమని, చేదు రసమునే ప్రాణము చేసి చేసెను జీవా యాగమును, చేదు రసమును ప్రాణము చేసి చేసెను జీవా యాగమును, సిలువలో వేలాడే
నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను ఎలా చూచుడే ఆలస్యము నీవు చేయకుము. దేవుని స్తోత్రం. దాహమని ఆయన నాలుక ఎండిపోయింది, అంగిలి గర్చుకుంది. 22వ కీర్తన అంతా ఈ వాక్యం మీద ఆధారపడి ఉంది. కుక్కలు నన్ను చుట్టుముట్టిని అయ్యా, భాషాను దేశపు బలమైన ఆవులు నన్ను చుట్టుముట్టిని, సింహం వలె వారు గర్జించు సింహం వలె నా మీదకు వచ్చారు, నా బలము ఎండిపోయి చెల్ల పెంకు వలె అయిపోయింది అని ఇవన్నీ కూడా చెప్తున్నాడు యేసు ప్రభు. నా నాలుక నా దవడకు అంటుకొని పోయింది అని చెప్పాడు. ఇప్పుడు ఆయన పొందినటువంటి దాహము శరీర సంబంధమైంది. వారు ఏం చేశారంటే చేదు చిరకను ఆయనకి దాహముగా ఇస్తే యేసు ప్రభు అంట దానిని రుచి చూసి వదిలేశాడు. మామూలుగా నీళ్ళే ఇస్తారులే తాగుదాం అనుకున్నాడు ప్రభు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఆ చెరక మీద చేదు చిరకను స్పాంజీని చేదు చిరకలో ముంచిచ్చారు. దాన్ని పెయిన్ కిల్లర్ అంటారంట. అంటే నొప్పులు బాధలో ఓర్చుకోవడానికి అవి తెలియకుండా ఉండటం కోసం చేదు చిరకను పెయిన్ కిల్లర్ లాంటిది నేరస్తులకు ఇస్తారు. యేసు ప్రభు దాహం అడిగాడు, మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగితే వారు చేదు చెరకనిస్తే రుచి చూసి వదిలేశాడు. నేను ఇప్పుడు దాన్ని తాగితే మైమరిచిపోతా, దెబ్బలు భరించతా, నేను ఇవన్నీ కూడా మర్చిపోతాను. అలా కాదు, నేను సహించాలి, దెబ్బలను సహించాలి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలగాలి. దేవుని స్తోత్రం. అతడు చిందించిన రక్తము ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తము జరగాలి. తెలిసే జ్ఞానముతో ఉండి వివేకముతో ఉండే ఆయన శ్రమ అనుభవించాడు గనక ఆ శ్రమ అనుభవం ఈ దినాన మనకు రక్షణ తెచ్చింది. ఆయన దాహమని అడుగుతున్నాడు. తండ్రితో సహవాసం కోల్పోయాడు. సహవాసం అనే దాహం కొరకు పరితపించి దాహమును కొన్న ప్రభువుకి నువ్వు దాహం తీర్చగలవా? మీరు దేవుని దాహాన్ని నేను తీరుస్తారు. ఆయన దాహమును తీర్చడానికి నీవు నిజంగా పూనుకుంటే ఆత్మల రక్షణ దాహము కలిగి నీవు ఉండాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.